వారు పొందుకున్న ఆ శక్తి, దేవా మాకును దయచేయ్యా అడగాల లేదా? మనకు ముందు చాలా మంది భక్తులు ఉన్నారు. భక్త సింగ్ గారు అనేవి ఓ దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన వృద్ధుడైపోయినప్పుడు కూడా బలిపీఠం కాడికి ఆయన రావాలి అంటే ఓ 2-3 మనుషులు అతను పట్టుకుని నడిపించుకుంటూ రావాలి. అక్కడికి వచ్చి ఆయన కూర్చొని వాక్యం చెప్తాడా అంటే లేదు. అక్కడికి వచ్చి ఆ బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసి వాక్యం ప్రారంభం చేస్తాడు. అయ్యా, నీ ఆరోగ్య స్థితి బాగాలేదు కదా, కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు అర్థం చేసుకుంటాడు కదా అంటే లేదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా దేవుడికి నేను విధేయత చూపాలి. నేను నా దేవుని దగ్గర ఒగితే తగ్గితే అనేకులు నా దగ్గరకు వచ్చి వాళ్ళు లొంగేటట్టు దేవుడు చేస్తాడు. అంటే మన డిగ్నిటీ అంతా ఎక్కడ చూపించాలి అంటే లోకంలో ఉన్నప్పుడు చూపించర్లే, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వెంతటి వాడవైనా సరే నిన్ను నువ్వు తగ్గించుకోక తప్పదు. ఎందుకు? నిన్ను ఆ స్థితిలో ఉంచిన వాడే దేవుడు. ఆ దేవుడి దగ్గర నువ్వు తగ్గలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు కలిగి ఉన్న అధికారాన్ని తీసి పక్కన పెడితే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఏముడు రాజులు సైతం కూడా వెళ్ళి గడ్డి వేసినట్లుగా ఉంది. ఏంటిది? గడ్డి తినటానికి ఆహారం. నాకు ఎవరు వెళ్ళంటే రాజులు. మళ్ళీ అంటే దేవుడు హెచ్చిస్తున్నప్పుడు అంట హెచ్చులకు పోకూడదంట. ఏంటిది? దేవుడు హెచ్చించేటప్పుడు హెచ్చులకు పోకూడదు. హెచ్చులకు పోతే ఏం చేస్తాడు తెలుసా? ఆ స్థితిని ఇచ్చిన వాడే తీసివేయగలిగిన వాడు. అవునా? దేవుడు అధికారాన్ని ఇస్తాడు, అలాగే దాన్ని తీసివేస్తాడు కూడా. ఎందుకు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఏంటిది? సర్వాధికారి అయిన దేవుడు. ఈ భక్త సింగ్ గారు ఎంత ప్రార్థనా పరుడో. అలాగనే ఒకసారి మేము చెన్నై వెళ్తే అక్కడ తోమా గారు ప్రార్థన చేసిన ప్రదేశానికి వెళితే అక్కడ ఆ కొండ మీద ఒక బండ ఉంటే ఆ బండ దగ్గర ఆయన ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన చేసిన కాడ ఈ మోకాలు 2 పెట్టి ప్రార్థన చేస్తారు కదా, అక్కడ రంధ్రాలు పడి ఉన్నాయి. అంటే బండకు రంధ్రాలు పడేంతగా వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ అక్కడ ఆయన చర్చి కట్టారు కదా, అక్కడికి వచ్చే విశ్వాసులకు ఎలా ఉంటుంది తెలుసా? కింద పాలిసి బండలు వేసి ఉంటాయి. పాలిసి బండలేసి ఆ బండల మీద మళ్ళీ 4 ఎత్తులు ఇంత సాంజీ లాంటిది పెడితే దాని మీద ఇది మోకరించి 2 చేతులు ఒక బల్ల మీద పెట్టి ప్రార్థన చేస్తారు. అంటే కాళ్ళు ఆనించడానికేమో ఒకటి, చూశారు కదా మీరు కూడా, చేతులు పెట్టుకోవడానికేమో ఒకటి. అంటే ఆ ఒకప్పుడు కలిగి ఉన్న భక్తి ఇప్పుడు వాళ్ళు కలిగి ఉన్నారా? మనం యేసన్న గారిని తీసుకుంటే ఈ తొంటి జారిపోతే ఈ తొంట జారిపోతే ఒక సువార్తకి ఈయన డేట్ ఇచ్చుంటే, అన్నా నువ్వు వెళ్ళపోతే మనోళ్ళు ఎవరో ఒకరు జరిపించి వస్తారంటే, లేదు నా కాలు ఇరిగినా నేను బ్రతిగా ఉన్నా కదరా, నా శ్వాస ఉన్నంత వరకు నేను నా ప్రభు పని చేయాలి అని వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చాడు. మరి ఆ స్థితి మనకు వస్తే, అలాంటప్పుడు ప్రభువా అట్టి స్థితి అట్టి శక్తి మాకు దయచేయని మనం ప్రార్థన చేద్దాం. చెయ్యాలా లేదా? ఆ ఇర్మియా భక్తుడు అప్పుడు చేసిన ప్రార్థన, అదే ప్రార్థన ఇప్పుడు కూడా మనం చేయాలి. ఏంటిది ఆ ప్రార్థన? దేవా మా పూర్వ స్థితి మాకు దయచేయవా, మమ్మల్ని మరలా నీలో బతికించవా అని ప్రార్థన చేయాలి. చేస్తారా? తప్పకుండా ప్రతి వ్యక్తి చేయవలసిన ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన, దేవా మా పూర్వ స్థితి మాకు దయచేయని ప్రార్థన చేయాలి. ఇదే వాక్యంలో చక్కటి మాట ఉండేది. విలాప వాక్యంలో 4వ అధ్యాయము. అంటే ఈ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ మీకు చూపించాను. ఏంటి? కిరీటము జారిపోయింది, వాళ్ళు కలిగి ఉన్న స్థితి కనుమరుగైపోయింది. అలాగనే వారు భయపడే పరిస్థితులు వచ్చినాయి. అంతకుముందు దేవుని బిడ్డలతో ఎవరైనా వచ్చి మాట్లాడాలి అంటే గడగడ వణికేవాళ్ళు. తెలుసా? ప్రవక్త వస్తున్నాడు అంటే అతడికి ఎదురు నడవాలన్నా భయమే, అతనితో మాట్లాడాలన్నా భయమే. అలాంటి స్థితిలో నుంచి వీళ్ళే భయపడే స్థితిలోకి వీళ్ళు వచ్చారు. ఎందుకు ఆ పరిస్థితి వీళ్ళకి వచ్చింది? ఎందువల్ల ఆ పూర్వ స్థితిని వీళ్ళు కోల్పోయారు? ఈరోజు క్రైస్తవుడు కూడా దేనికని అతడు కలిగి ఉన్న ఆత్మీయతను కోల్పోతూ ఉన్నాడు. ఎందుకని బలవంతుడే బలహీనుడు అవుతున్నాడు అంటే చూద్దామండి. చదవమ్మా, మొదటి కాను చదువు. చదువు మొదటి కాను చదువు.
బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగ్గను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నది. మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. మళ్ళీ ఫస్ట్ గాన చదవమ్మ. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగ్గను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కొమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. చాలు చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేఖనంలో ఏం రాయబడి ఉందంటే, బంగారము ఎట్లా మందగిలిపోయింది, ఎట్లా మాసిపోయింది, ఎలా దాని రూపురేఖలు మారిపోయినవి. ఇంకా కింద అంటాడు, ప్రతిష్ఠించబడిన రాళ్ళంట, ప్రత్యేకించబడిన రాళ్ళంట వీధి మూలలో వీధుల్లో పడవేయబడి ఉన్నాయంట. ఏంటి అవి? పనికిరాని రాళ్ళు ఏం కాదు, అవి ప్రతిష్ఠించబడిన రాళ్ళు వీధుల్లో కనబడుతున్నాయి. ఎక్కడ కనబడుతున్నాయి? వాస్తవానికి ప్రతిష్ఠితమైన రాయి ఒక వజ్రం తెచ్చి మీకు ఇచ్చాను అనుకోండి, మీరు వీధుల్లో వాటిని పడేస్తారా? ఎక్కడ పెడతారు? మీకు కూడా కనపడకుండా పెడతారు. ఎందుకు? దొంగలు వచ్చి తీసేస్తారేమోనే. అవునా కాదండి? కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతిష్ఠించబడిన రాళ్ళే, ప్రతిష్ఠితమైన రాళ్ళే, కానీ ఇవి ఎక్కడున్నాయో తెలుసా? వీధుల్లో ఉన్నాయి. కింద మనం చదివినట్లయితే, ఎట్లు కొమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. అంటే వీళ్ళేమో బంగారం, ఇది ఏంటిది? బంగారం. ఈ బంగారం ఏమైంది అంటే మాసిపోతూ ఉంది. ఈ బంగారం ఏమైంది అంటే కొమ్మరి చేతులు మట్టి కుండలుగా, ఆ కుండలకి ఎంత విలువ ఉందో వీళ్ళకి అంతే విలువ ఉంటుంది. ఏంటిది? ఇప్పుడు బంగారానికి మట్టి కుండకి ఒకే విలువ, ఒకటే విలువ. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర బంగారం ఉందండి, నేను ఒక మట్టి కుండ తీసుకొచ్చి ఆ కొండను ఒక పక్క పెట్టి మీ కాడున్న బంగారం ఒక పక్కన పెట్టండి, ఎంతైతే తూగిద్దో అంత బంగారం నాకు ఇవ్వండి, ఈ కొండ మీరు తీసుకోండి అంటే ఇస్తారు ఎవరన్నా? పొరపాటును కూడా ఇయ్యరు. అవునా? కానీ ఇక్కడ ఏమైతుందో తెలుసా? ఆ బంగారం అంట మట్టి కుండలుగా మార్చబడుతుందంట. అంటే దాని విలువ అమాంతం తగ్గిపోతూ ఉంది. ఏమైతుంది? బంగారం విలువ ఏమైతుంది అంటే తగ్గిపోతూ ఉంది. ఎందుకు తగ్గిపోయింది? ఎందుకని ఈ సియోను కుమారులు ఈ రీతిగా చేయబడుతున్నారు అంటే, ఈ ప్రతిష్ఠితమైన రాళ్ళంట వీధుల్లో ఉన్నాయంట. ఎక్కడ ఉన్నాయంట? ప్రతిష్ఠితమైన రాళ్ళు ఎక్కడ ఉండాలి? ప్రత్యేకించబడిన స్థలంలోనే ఉండాలి. కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసా? వీధుల్లో ఉంటుంది. వీధుల్లో ఉండటం వలన ఈ బంగారం ఏమైతుందో తెలుసా? మాసిపోతూ ఉంది. ఈ బంగారం విలువ ఏమైతుందో తెలుసా? తగ్గిపోతూ ఉంది. రక్షించబడిన ఒక వ్యక్తి వజ్రము కంటే విలువైన వాడే. తెలుసా? కోట్లు ఇస్తే రక్షణ వచ్చిందా? కోట్లు ఖర్చు పెడితే రక్షణ వచ్చిందా? రాదు. అందుకే ప్రభు అంటాడు, ఇక్కడ ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఒక పెద్ద పండగ జరిగిద్దంట. అవునా? యేసన్న గారు అంటాడు, నేను పరలోకి వెళ్ళినప్పుడు నాకు ఒక కిరీటం ధరించారు, ఆ కిరీటంలో వజ్రాలు పొదిగించబడి ఉన్నవి, ఆ వజ్రాలు ఎవరో కాదు, నేను రక్షించిన ఆత్మలే. అంటే ఒక వ్యక్తి రక్షించబడితే అతడు ఏమై ఉన్నాడు? ఒక వజ్రమై ఉన్నాడు. అవునా? అతడి విలువ ఎందుకు తగ్గిపోతుంది? ఈ ప్రతిష్ఠించబడిన వ్యక్తి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఈ వ్యక్తి, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రతిష్ఠించబడిన వ్యక్తే, ప్రత్యేకించబడిన వ్యక్తే. ఏంటిది? రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకించబడిన వ్యక్తే. ఈ ప్రత్యేకించబడిన రాయే, ప్రతిష్ఠితమైన రాయే, కానీ ఎక్కడుందో తెలుసా? వీధిలో ఉంది. అలాగునే ప్రతిష్ఠించబడిన మనము, ప్రత్యేకించబడిన మనము కూడా ఎక్కడ ఉంటున్నామో ఒక్కసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఈ వీధిలోనికి ఈ రాయి వచ్చిందో దాని విలువ ఎలా తగ్గిపోయిందో తెలుసా? కొమ్మరి చేతిలో కొండవలే మారిపోయింది బంగారుపు విలువ. అలాగే క్రైస్తవుని విలువ కూడా తనంతడు తానే తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎలా? తనంతడు తానే తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇంతకీ వీధిలో పడవేయబడింది కదా ఈ ప్రతిష్ఠితమైన రాయి. ఆ వీధిలో ఏముందో చూద్దాం.
రెండు సంగతులు మీరు గమనించాలి. ఒకటి, మేలిమి బంగారము ఎందుకు మార్చబడినది. రెండు, ప్రతిష్ఠితమైన రాళ్ళు వీధుల్లో ఎందుకని పడవేయబడినవి. ఇంతకీ వీధుల్లో ఏముంటాయి?